Hi friends, I am Venugopal. Previously, I am working as a specialist in Deccan and Ashwin's Hospital. Safety Day March 4th నుంచి 10th వరకు మనం సేఫ్టీ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. భద్రతా వారోత్సవాలు. అండ్ నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 14 to 20 1 వీక్ అగ్నిమాపక వారోత్సవాలు కూడా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా సేఫ్టీ అండ్ ఫైర్ ఇవి అందరికీ తెలిసి ఉండాలి. ఈ అవగాహన అనేది సేఫ్టీ మనిషికి ఎంత ముఖ్యమో అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ అంటే ఏంటి, ఎటువంటి రిస్క్ లేకుండా సురక్షితంగా మరియు బాధ్యతగా ఆరోగ్యంగా ఉండగలిగే పరిస్థితిని సేఫ్టీ అంటారు. మన హెల్త్ పాడవకుండా, ఎక్విప్మెంట్ డ్యామేజ్ అవ్వకుండా, ప్రాపర్టీకి లాస్ కాకుండా మరియు వాతావరణం పొల్యూట్ అవ్వకుండా ఉండగలిగే పరిస్థితిని సేఫ్టీ అని అంటారు. మనిషికి ఆహారము, నీరు ఎంత ముఖ్యమో సేఫ్టీ కూడా అంత ముఖ్యం. సేఫ్టీ లేకుంటే మనము ఇంట్లో లేచి మన ఇంట్లో కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఆఫీస్కి వెళ్ళే టైంలో వర్క్ పర్పస్ రోడ్డు మీద సేఫ్టీ కావాలి. సేఫ్టీగా రోడ్డు డ్రైవింగ్ అంటే మరి సేఫ్టీ తీసుకొని వెళ్తేనే మనం సురక్షితంగా ఆఫీస్కి చేరుకోగలుగుతాం. ఆ తర్వాత కూడా ఆఫీస్లో వర్క్ పరంగా మన వర్క్ ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ఉండాలంటే అక్కడ కూడా సేఫ్టీ పాటించాలి. అజార్డ్ అంటే ఏమిటి, మనకు ప్రమాదం కలిగించే ఎలాంటి విషయాన్నైనా అజార్డ్ అని అంటారు. ఒక మేకు వలన మన చేతికి గాయం కలిగితే ఆ మేకును అజార్డు అని అంటారు. ఒక ఎలక్ట్రిక్ వైరు వల్ల మనకు షాక్ తగిలితే ఆ ఎలక్ట్రికల్ వైర్ను కూడా అజార్డు అని అంటారు. ఇవి ప్రతి ఒక్కరికి తెలియాలన్నది నా ఉద్దేశం. సేఫ్టీ డే అంటే మార్చి 4th నుంచి 10 వరకు జరుపుకోవడం జరుగుతుంది. ఫైర్ డే అనేది ఏప్రిల్ 14th నుంచి 20 వరకు. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ మంత్లో 78 ఫైర్ డే సెలబ్రేషన్ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని అంటే ఏమిటి? అగ్ని అనగా 3 పదార్థములు, మండే వస్తువు, ప్రాణవాయువు అండ్ వేడి మధ్య జరిగే రసాయన చర్య. వాట్ ఈజ్ ఫైర్? ఫైర్ ఈజ్ ఏ కెమికల్ రియాక్షన్ కాంబినేషన్ ఆఫ్ హీట్, ఫైర్ అండ్ ఆక్సిజన్. ఈ 3 కలయిక కలిసి తగు నిష్పత్తి కలిస్తేనే ఫైర్ అనేది సంభవిస్తుంది. ట్రయాంగిల్ ఆఫ్ ఫైర్ అగ్ని త్రిభుజం. హీటు వేడి, తగినంత వేడి. O2 ఆక్సిజన్ ప్రాణవాయువు. మండే వస్తువు ఫ్యూయల్, ఏదైనా ఒక వస్తువు కావచ్చు. ఈ 3 కలయిక కలిసి తగు నిష్పత్తి కలిస్తేనే ఫైర్ అనేది సంభవిస్తుంది. ఇది వీటికి అగ్ని త్రిభుజంని ఈ ఫైర్ అయితే మనం విభజించే మెథడ్స్ కూలింగ్ మెథడ్స్, స్మోథరింగ్ మెథడ్స్, స్టార్వేషన్ మెథడ్స్. కూలింగ్ అంటే ఏ క్లాస్కి ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైర్ 4 types. ఏ క్లాస్ సాలిడ్ ఫైర్, ఆర్డినరీ ఫైర్ అనొచ్చు, జనరల్ ఫైర్ అనొచ్చు. సాలిడ్ ఫైర్ కంబస్టబుల్ ఫైర్స్. ఇందులో ఫైర్ బర్నింగ్ మెటీరియల్స్ పేపరు, వుడ్, ప్లాస్టిక్ ఎక్సెట్రా. దీనికి యూజ్ చేసేది వాటర్ ఎక్స్టింగ్విషర్స్ అండ్ ఏబిసి డ్రై కెమికల్ పౌడర్. కూలింగ్ మెథడ్ ద్వారా మనం దీన్ని ఆర్పటం చేయవచ్చు. లిక్విడ్ ఫైర్స్, ఫ్లేమబుల్ లిక్విడ్స్, పెట్రోల్, సాల్వేట్స్ ఎక్సెట్రా. దీనికి మనం ముఖ్యంగా యూజ్ చేయాల్సింది మెకానికల్ ఫోమ్ అండ్ డ్రై కెమికల్ పౌడర్ అండ్ CO2 కూడా. దీన్ని స్మోథరింగ్ మెథడ్ ద్వారా ఆపరేటింగ్ చేయవచ్చును. ఫోమ్ A3 ఫోము ఆ స్మోక్ మీద ఆపరేటింగ్ చేసి స్మోక్ను గమ్మేయవచ్చు. అండ్ బ్లాంకెటింగ్ పద్ధతి ద్వారా CO2 డ్రై పౌడర్ ద్వారా మనం స్మోథరింగ్ మెథడ్ ద్వారా ఆర్పటం చేయవచ్చును. కంబస్టబుల్ గ్యాసెస్ ఫ్లేమబుల్ గ్యాసెస్ LPG, CNG, హైడ్రోజన్, మిథన్
అండ్ ఎక్సెట్రా. అండ్ ఏ ఎలక్ట్రికల్ ఫైర్ కూడా సికి ఎక్విప్మెంట్, ఏ ఫైర్ ఎక్విప్మెంట్ వాడతామో అదే యూజ్ చేస్తాం కాబట్టి ఇది సీలో పెట్టుకున్నా ఓకే, లేకుంటే ఎలక్ట్రిసిటీ కాన్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్లాస్ ఆఫ్ ఫైర్ అట్లా పెట్టుకున్నా ఓకే ఉంటుంది. ఈ క్లాస్లో పెట్టుకున్నా ఓకే. కానీ మనం ఇప్పుడు ప్రతి ఏరియాలో ఎస్టింగ్విషర్కి డ్రై పౌడర్కే సి క్లాస్లోనే ఉంటుంది కాబట్టి మనం ఈ సి క్లాస్కి గ్యాస్ ఫైర్ అండ్ ఎలక్ట్రికల్ ఫైర్ సేఫ్టీ చూడాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ సేఫ్టీ, సురక్ష. మన సురక్ష, మన సేఫ్టీ, మన భద్రత చూసుకొని డ్రై పౌడర్, డీసీపీ డ్రై కెమికల్ పౌడర్ అండ్ CO2 కార్బన్ డైఆక్సైడ్ 2 ఎస్టింగ్విషర్స్ యూజ్ చేయవచ్చు. మెటల్ ఫైర్స్. మెటల్ ఎగ్జాంపుల్స్ అల్యూమినియం, జింకు, మెగ్నీషియం ఎక్సెట్రా. దీనికి యూజ్ చేయాల్సింది TVC పౌడర్ అండ్ శాండ్. మెటల్ సిటీ అవుట్ సైడే ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ అంత ఇంపార్టెంట్ ఏముండదు. మళ్ళీ ఎఫ్ అనేది కిచెన్ ఫైర్ కూడా మనకు ఇంపార్టెంట్. మనకు ఎస్టింగ్విషర్స్ ఎఫ్ క్లాస్లోకి వస్తుంది. దానికి యూజ్ చేయాలంటే ఎఫ్ క్లాస్ కిచెన్ ఫైర్ ఎస్టింగ్విషర్ ఉంటుంది, అది యూజ్ చేయవచ్చును. అది లేని పక్షంలో మనం డ్రై పౌడర్ యూజ్ చేయవచ్చును. అగ్ని గుర్తించే పరికరములు: స్మోక్ డిటెక్టర్స్, హీట్ డిటెక్టర్, ఫ్లేమ్ డిటెక్టర్స్ అండ్ ఫైర్ అలారం సిస్టమ్స్. అగ్నిని అప్రమత్తం చేసే పరికరములు: మాన్యువల్ కాల్ పాయింట్స్ అంటే MCP, మాన్యువల్ కాల్ పాయింట్, ఫైర్ అలారం ప్యానల్ అండ్ ఊటర్స్. విద్యుత్ అగ్ని ప్రమాదంపై ఉపయోగించే ఫైర్ ఎస్టింగ్విషర్స్ అంటే మనకు తెలుసు కదా, CO2 అండ్ డ్రై పౌడర్ 2 యూజ్ చేయాలి. వాటర్ కానీ ఫోమ్ కానీ ఎట్టి పరిస్థితులలో యూజ్ చేయకూడదు. అగ్నికి సహకరించే వాయువు ఏంటిది? ప్రాణవాయువు, ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ ఉంటేనే అగ్ని అనేది సంభవిస్తుంది. హాస్పిటల్ యందు అగ్ని ప్రమాదం జరుగుటకు అవకాశముగా ఉన్న ప్రదేశంలో ఏంటి? 1 కిచెన్ ఏరియా అండ్ జనరేటర్ ఏరియా, ల్యాబ్ ఏరియా, UPS ఏరియా, ICU. ఈ ముఖ్యమైన ఏరియాలలో మనం సేఫ్టీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి తగిన ఫైర్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఎస్టింగ్విషర్స్. ఫైర్ వార్డెన్ అంటే ఎవరు మరియు డిప్యూటీ ఫైర్ వార్డెన్ అంటే ఎవరు? ఫ్లోర్ ఇన్ఛార్జి ఫైర్ వార్డెన్, నర్సింగ్, తర్వాత సీనియర్ నర్సింగ్ ఇన్ఛార్జి, డిప్యూటీ ఇన్ఛార్జ్. అగ్ని ప్రమాద సమయంలో నర్సింగ్ స్టాఫ్ బాధ్యత ఏమిటి? అలారం ద్వారా అలర్ట్ చేయాలి, MCP. అండ్ MCP పుష్ చేయాలి, ఎమర్జెన్సీ నెంబర్కి కాల్ చేయాలి. మన హాస్పిటల్ ఎమర్జెన్సీ నెంబర్ ఇది ఉంటుంది. అండ్ ఫైర్ వార్డెన్ రిపోర్ట్ చేసి ఆర్పుటకు ప్రయత్నించాలి. ఎస్టింగ్విషర్ తీసుకెళ్ళి ఆర్పుటకు ప్రయత్నించాలి. ERT ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం పని ఏమిటి? వర్క్ ఏమిటి? అగ్ని ప్రమాద సమయంలో సత్వరమే స్పందించి సరైన పద్ధతిలో అగ్నిని ఆర్పవలెను. ప్రమాద స్థలం నుండి వ్యక్తులను సురక్షిత ప్రదేశంకు అంటే అసెంబ్లీ పాయింట్కు తరలించుట చేయవలను. హాస్పిటళ్ళు చేయవలను ముఖ్యంగా. అది ఎలా చేయాలి? రేస్ మెథడ్ ద్వారా. RACE. R అంటే రెస్క్యూ, A అంటే అలారం, C అంటే కంటైన్, E అంటే ఎస్టింగ్విషింగ్, ఎవాక్యుయేషన్ అయిందంటే. R అంటే ఫుల్ ఫామ్ ఏంటిది? రెస్క్యూ ఫ్రమ్ రిమూవ్ ఎనీ పర్సన్ ఇమీడియట్లీ సీన్స్ ఇన్ అసెంబ్లీ పాయింట్. అసెంబ్లీ పాయింట్ నియర్ సెక్యూరిటీ ఓపెన్ ప్లేస్ అంతా అసెంబ్లీ పాయింట్ ఉంటుంది. వారికి తరలించండి చేయాలి పేషెంట్లు. ఎలా చేయాలి? ఫైర్మెన్ లిఫ్ట్ మెథడ్స్ ద్వారా. 2 మెన్ సీటు, ఫైర్మెన్ లిఫ్ట్ మెథడు, 4 మెన్ సీటు, క్రెడిల్ మెథడు, ఫ్రెండ్షిప్ మెథడు, స్ట్రెచ్చర్ లిఫ్ట్, స్ట్రెచ్చర్ లేకుంటే బ్లాంకెట్ లిఫ్ట్, వీల్ చైర్ క్యారీ. ఎలాగైనా వాళ్ళని తరలించే పద్ధతి. మనం అగ్ని ప్రమాదం ఎక్కువ అయింది, మన చేతిలో కంట్రోల్ లేదు అనుకుంటే ఆ రేస్ మెథడ్ ఉపయోగించి R ద్వారా రెస్క్యూ చేసి తరలించడం చేయాలి. ర్యాంప్ అండ్ స్టేర్స్ ద్వారా తరలించాలి. ఎట్టి పరిస్థితులలో డూ నాట్ యూజ్ ద లిఫ్ట్ వాడకూడదు నియర్ స్టేర్స్ అండ్ ర్యాంప్. ఏంటిది? అలారం ద్వారా అలర్ట్ చేయాలి. ఎమర్జెన్సీ నెంబరుకి కాల్ చేయాలి, మన హాస్పిటల్ నెంబరు. ఆ తర్వాత 101 గవర్నమెంట్ ఫైర్ కంట్రోల్ వాళ్ళకి కాల్ చేయాలి. లొకేషన్ చెప్పేయాలి. ఏ లొకేషన్ అయితే ఆ లొకేషన్ చెప్పాలి. అలర్ట్ ఎమర్జెన్సీ నెంబరు కాల్ చేసి అలర్ట్ ప్రతి ఒక్కరిని రోడ్ రెడ్ అని అలర్ట్ చేసేసి అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చేయాలి.
తర్వాత ఈ సి ఏంటిది, కన్ఫైన్డ్ కంటైన్డ్. ఆ ఫైర్ హజార్డ్ ఉన్న ఏరియా మొత్తాన్ని క్లోజ్ చేయాలి. విండోస్, డోర్స్, కిటికీలు, దర్వాజాలన్నీ బంద్ చేసేసి అగ్ని స్ప్రెడ్ బయటికి ఇంకో రూమ్లోకి స్ప్రెడ్ కాకుండా క్లోజ్ ద డోర్స్, విండోస్. ఎవాక్యుయేషన్ అయింది అంటే ఎస్టిమేషన్, మనకు టైం ఉంటే ఎస్టిమేషన్ తీసుకెళ్ళి ఆర్పటం చేయాలి. ఇదే రేస్ మెథడ్. ప్రతి ఒక్కరికి రేస్ మెథడ్ తెలిసి ఉండాలి. మన హాస్పిటల్ యందు అగ్నిమామక పరికరంలో ఏమేమి ఉన్నాయి అవి కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఓజ్ రీల్స్, ఫైర్ హైడెంట్స్, ఫైర్ బ్లాంకెట్స్, స్మోక్ డిటెక్టర్స్, ఎంసీపీ, మాన్యువల్ కల్పాంట్, ఫైర్ అలారం సిస్టమ్స్, వాటర్ స్ప్రింక్లర్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, సిగ్నల్స్ అండ్ అదర్ ఫైర్ ఎక్విప్మెంట్స్, ఇవన్నీ ప్రతి ఒక్కరు తెలిసి ఉండాలి. వాట్ ఆర్ ద ఎమర్జెన్సీ కలర్ కోడ్స్ ఇన్ అవర్ హాస్పిటల్, ఇవి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. కోడ్స్ ఎందుకు తెలియాలంటే హాస్పిటల్లో మన పేషెంట్లు జాయినింగ్ అయ్యే వాళ్ళ అటెండర్స్ కూడా మన హాస్పిటల్లో ఆరోగ్యం బాగలేని వాళ్ళే హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఎట్టి పరిస్థితులలో ఫైర్ అని తెలిస్తే వాళ్ళు దీనికి పరిగెత్తడం కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ ఇట్లాంటి ప్రమాదం సంభవించే ఆస్కారం ఉన్నది కాబట్టి అలాంటి కోడ్స్ వాళ్ళకి ఎట్టి పరిస్థితులు తెలియకూడదు కాబట్టి మనము ఈ కోడ్స్ను ఉపయోగించాలి. ఏ కోడ్స్? కోడ్ రెడ్ అంటే ఫైర్ ముఖ్యమైనది. మనకు హాస్పిటల్ ఉపయోగించేది కోడ్ రెడ్ అంటే ఫైర్. కోడ్ బ్లూ మెడికల్ ఎమర్జెన్సీ, ఇంటర్నల్ మెడికల్ పేషెంట్ ఎవరైనా సీరియస్ ఉన్న అత్యవసరమైన డాక్టర్ ఇమీడియట్లీ రావాలన్నా కానీ కోడ్ బ్లూ అనౌన్స్మెంట్ చేయగానే నర్సింగ్ వాళ్ళు డాక్టర్స్ రెస్పాండ్ అయ్యి వాళ్ళకి పేషెంట్ బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కోడ్ వయలేట్ పేషెంట్ అటెండర్స్ అండ్ మన నర్సింగ్ స్టాఫ్ కానీ మన హాస్పిటల్ స్టాఫ్ కానీ ఎవరికైనా గొడవ జరిగినా కానీ ఇమ్మీడియట్లీ కోడ్ వయలేట్ అనేది చేయడం జరుగుతుంది. రెస్పాండ్ కావాల్సిన వాళ్ళు ఫ్లోర్ సెక్యూరిటీ గార్డు, పిఆర్ఈ, ఎంఓడి, నర్సింగ్ ఇన్ఛార్జి, నర్సింగ్ సూపరింటెండెంట్ ప్రతి ఒక్కరు ఇట్లా అటెండ్ అయ్యి మనం వాళ్ళకి గొడవ జరగకుండా చూసుకోవాలి. ముఖ్యమైనవి. కోడ్ ఆరెంజ్ ఎక్స్టర్నల్ డిజాస్టర్, నియరెస్ట్ అవుట్ సైడ్ ఏదైనా ఇన్సిడెంట్లు జరగడం, ఎర్త్క్వేక్ అవ్వడము, యాక్సిడెంట్లు జరగడము, ఇలాంటి అత్యవసరమైనవి అయితే నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకురావడం జరుగుతుంది. అప్పుడు మనం కోడ్ ఆరెంజ్ అని అనౌన్స్మెంట్ రాగానే వాళ్ళకి నియర్ ఓపెన్ ప్లేస్ చూపించి వాళ్ళ పేషెంట్ బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఈఆర్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. పేషెంట్ బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకొస్తారు. ముఖ్యంగా కోడ్ బ్లాక్ బాంబ్ థ్రెడ్, ఎమర్జెన్సీ ఇక్కడ అనుమానాస్పద టిఫిన్ బాక్స్ లాంటి బ్యాగులు అవి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఇట్లా కనబడితే మాత్రం ఇమ్మీడియట్లీ మనం కోడ్ బ్లాక్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఎమర్జెన్సీ నెంబర్ కాల్ చేసి. కోడ్ పింక్ చైల్డ్ మిస్సింగ్, చిన్నపిల్లలు కిడ్నాప్ అయ్యే ఛాన్సెస్ చాలా హాస్పిటల్లో కూడా ఉంటాయి. అట్టి పరిస్థితులలో మనం ఇమ్మీడియట్లీ తక్షణమే అలర్ట్ అయ్యి ఎమర్జెన్సీ నెంబర్ కాల్ చేసి కోడ్ పింక్ అని చెప్పడము, గేట్ బంద్ చేయడము, సెక్యూరిటీ ఇన్ను అవుట్ చెక్ చేసి పంపించడం వారి బాధ్యత. ఇవన్నీ కలర్ కోడ్స్. కోడ్ రెడ్, కోడ్ పింక్, కోడ్ ఆరెంజ్, కోడ్ బ్లూ, కోడ్ వయలెట్, కోడ్ బ్లాక్. ఎస్టింగ్విషర్ ఆపరేటింగ్ మెథడ్స్, ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి. రేస్ మెథడ్ ఎలాగో తెలిసిందో ఎస్టింగ్విషర్ ఆపరేటింగ్ మెథడ్ అనేది ప్రతి ఒక్కరికి తెలియవాలి. ఫస్ట్ ముఖ్యంగా ఎస్టింగ్విషర్స్ 2 టైప్స్ ఉంటాయి. స్టోరేజ్ ప్రెషర్ టైపు అండ్ CO2 క్యాటేజ్ టైప్. ఈ స్టోరేజ్ ప్రెషర్ టైప్, ఈ నెడిల్ అనేది గ్రీన్ మీద ఉంటేనే వర్కింగ్ చేస్తుంది, రెడ్ మీద ఉంటే నాట్ వర్కింగ్, నైట్రోజన్ పడిపోయినట్టు లెక్క. ఇది ముఖ్యంగా ప్రతి హాస్పిటల్లో కానీ మన అపార్ట్మెంట్లో కానీ బిల్డింగ్లో కానీ మనం ఈ ఎక్స్టింగ్విషర్ ప్రతి నెల, ప్రతి వీక్లో ప్రతి మంత్లో చెక్ చేయడం చేయాలి. ప్లస్ ఇయర్లీ రీఫిల్లింగ్ పంపించడం చేయాలి. ఎస్టింగ్విషర్ పాస్ మెథడ్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. హౌ టు యూజ్ ఏ ఫైర్ ఎస్టింగ్విషర్. దీనికి ఒకటి సీల్ అనేది ఉంటుంది. సీల్ తీసేయాలి. సీల్ తీసేసాక పుల్ ద పిన్ తీయాలి. ఎమ్ అట్ బేస్ ఆఫ్ ద ఫైర్ మీద షూట్ పెట్టడము. సీజ్ ద హ్యాండిల్ అనేది ప్రెస్ చేయడము. సీ ఫ్రమ్ సైడ్ టు సైడ్, అటు లెఫ్ట్ బై రైట్, దాయ బాయ అటు ఇటు ఊపడం చేయాలి. అగ్ని ఆపుట స్ప్రే చేయాలి అగ్ని మీద. ఫైర్ ఎస్టింగ్విషర్ పుల్ ద పిన్ తీయాలి.
ఎయిమ్ అట్ బేస్ ఆఫ్ ద ఫైర్. ఫైర్ మీద గురి పెట్టాలి. సీజ్ ద హ్యాండిల్ లివర్ ప్రెస్ చేయాలి. సీ ఫ్రమ్ సైడ్ టు సైడ్. అగ్ని మీద మనం అటు ఇటు ఊపాలి. పిండి తీయాలి, అగ్ని మీద గురి పెట్టాలి, లివర్ నొక్కాలి, అగ్ని మీద స్ప్రే చేయాలి. ప్రతి ఒక్కరికి తెలవాలి. ఎమర్జెన్సీ టెలిఫోన్ నంబర్స్ హాస్పిటల్కి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఫైర్ కంట్రోల్ రూమ్ నంబర్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, 101. ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఆపరేటెడ్ ఆన్ ఎలక్ట్రికల్ ఫైర్ అయితే మనం CO2 డ్రై పౌడరే వాడాలి. అండ్ సాలిడ్ ఫైర్కి మనం వాటర్ ఏబీసీ వాడాలి. ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ అయితే డూ నాట్ యూజ్ ద లిఫ్ట్ నియర్ స్టేర్స్ అండ్ ర్యాంప్. ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ షౌట్ ఫైర్ అని మనం వేరే బిల్డింగ్లో అయితే ఫైర్ అనాలి. హాస్పిటల్లో అయితే కోడ్ రెడ్ అని అది షౌట్ చేయాలి. సౌండ్ వచ్చేలా చేయాలి. యాక్టివేట్ ద నియరెస్ట్ ఎంసీపీ అనేది పుష్ చేయాలి. ఆపరేటింగ్ ఫైర్ ఎస్టింగ్విషర్ మెథడ్స్ పాస్ మెథడ్ ఇప్పుడే చెప్పాం కదా. టు ఎస్కేప్ ఫ్రమ్ స్మోక్ ఫిల్డ్ ఏరియాలోకి వెళ్ళి మనం ఎలా తప్పించుకోవాలి. గో బై కార్లింగ్ ఆన్, పాక్కుంటూ వెళ్ళడం. ఈ రూమ్లో స్మోక్ పిలప్ ఫుల్ అయిపోయిందంటే కింద నుండి 2 feet బిలో న్యాచురల్ ఎయిర్ ఉంటుంది కాబట్టి మనం ఖర్చుకు కప్పుకొని పాక్కుంటూ వెళ్ళడం చేయాలి. బై కార్లింగ్ ఆన్. ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ ఎవాక్యుయేషన్ పర్సన్ అసెంబ్లీ యాక్ట్ అనేది ఎక్కడ ఉన్నది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అసెంబ్లీ పాయింట్. టూ కాల్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ టెలిఫోన్ నెంబర్ 101, పోలీస్ 100. రిమూవల్ ఆఫ్ ఫ్యూయల్ నియర్ ఫైర్, స్టార్వేషన్ మెథడ్స్. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు మనం ఫైర్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సేఫ్టీలో ఇంకా బ్యాలెన్స్ ఉన్నవి చాలా ఉన్నాయి. వాటి గురించి ముఖ్యంగా మనం చాలా తెలుసుకోవాల్సింది ఉంది. సేఫ్టీ అంటే ఏమిటి అనేది తెలుసుకున్నాము. అజెడ్ అంటే ఏమిటి అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు రిస్క్ అంటే ఏమిటి? రిస్క్ అంటే ప్రమాదం అని మనకు తెలుసు. అయితే హెల్త్ మరియు సేఫ్టీ యొక్క స్టాండర్డ్స్ ప్రకారం ఒక ప్రమాదం ఎన్నిసార్లు జరగవచ్చు, ప్రమాదం యొక్క తీవ్రత ఎంతవరకు ఉండవచ్చు, ఈ 2 విషయాలను కలిపి రిస్క్ అని అంటారు. ఉదాహరణకు ఒక తడిగా ఉన్న ప్రదేశంలో వర్కర్స్ నడిచేటప్పుడు ఎంతమంది వర్కర్స్ ఎన్నిసార్లు పడిపోవచ్చు మరియు వారికి సంభవించే ప్రమాదం ఎంత తీవ్రతతో ఉంటుంది. ఈ రెండింటిని కలిపేదే రిస్క్ అని మనం అంటారు. యాక్సిడెంట్ అంటే ఏమిటి? అకస్మాత్తుగా మరియు అనవసరంగా జరిగి మనకు నష్టాన్ని కలిగించే ఏ విషయాన్నైనా యాక్సిడెంట్ అని అంటారు. అంటే మనుషులకు గాయాలు, ఎక్విప్మెంట్స్కు డ్యామేజీ మరియు ప్రాపర్టీకి లాస్ కలిగించే సంఘటనలను యాక్సిడెంట్ అని అంటారు. ప్రతిదీ మనం ఏ వర్క్ ఏ జాబ్ చేసినా ప్రతిదానికి మనకు పీపీ అనేది చాలా అవసరం. పీపీ అంటే ఏమిటి? పీపీ అంటే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్. చాలామందికి తెలుసు. అంటే మన శరీరానికి గాయాలు కాకుండా రక్షణ కల్పించే ఆరోగ్యాన్ని కాపాడే సాధనాన్ని పీపీ అంటారు. ఉదాహరణకు సేఫ్టీ హెల్మెట్స్, సేఫ్టీ షూస్, సేఫ్టీ గ్లాసెస్, ఇయర్ ప్లగ్స్, డస్ట్ మాస్క్, ఫేస్ షీల్డ్. మరియు మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు మనకు సేఫ్టీ హెల్మెట్, వెహికల్ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడము, ఇవన్నీ ప్రతి ఒక్కరు చేసుకోవాలి. మరికొన్ని వాటిని కూడా పీపీ అని అంటారు. పీపీ వల్ల మన శరీరానికి 100% రక్షణ అనేది ఉండకపోవచ్చు, కానీ కొన్నిసార్లు పీపీఈ మన ప్రాణాలను కూడా కాపాడుతుంది. ఎమర్జెన్సీ అంటే ఏమిటి? ఎమర్జెన్సీ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అకస్మాత్తుగా జరిగిన ఒక పెద్ద ప్రమాదాన్ని ఎమర్జెన్సీ అని అంటారు. ఉదాహరణకి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఫైర్, కెమికల్ లీకేజ్, గ్యాస్ లీకేజు, టెర్రర్ అటాకు, ఫ్లడ్స్, ఎర్త్క్వేక్, ఇలాంటివన్నీ ఎమర్జెన్సీలోకి వస్తాయి. ఫైర్ అంటే ఏమిటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. ఆక్సిజన్, హీట్, ఫ్యూయల్ మధ్య జరిగే కెమికల్ రియాక్షన్ను ఫైర్ అని అంటారు. ఈ 3 పదార్థాలలో ఏ ఒకటి లేకపోయినా ఫైర్ పుట్టదు. ఫస్ట్ ఎయిడ్ అంటే ఏమిటి? ఇది ఫస్ట్ ఎయిడ్ కూడా మనం ప్రతి ఇంట్లో గృహిణి నుంచి ఆఫీస్లో పనిచేసే వర్కర్ వరకు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఒక వ్యక్తికి గాయం జరిగిన వెంటనే అక్కడికి చేరుకొని ఆ గాయం మరింతగా పెరగకుండా ఇవ్వబడే ట్రీట్మెంట్నే ఫస్ట్ ఎయిడ్ అని అంటారు. ఫస్ట్ ఎయిడ్ ద్వారా ఒక వ్యక్తిని మనం పరిపూర్ణంగా కాపాడకపోవచ్చు, కానీ అతన్ని హాస్పిటల్ చేరే వరకు ప్రాణాలు కాపాడవచ్చు.
ఇది ప్రతి ఒక్కరము ఫస్ట్ ఎయిడ్ గురించి తెలుసుకున్నాము. వాట్ ఈజ్ సేఫ్టీ? సేఫ్టీ ఈజ్ ఏ కండిషన్ విచ్ గివెన్ యూ ఫ్రీడమ్ ఫ్రమ్ హజార్డ్ రిస్క్, యాక్సిడెంట్, ఇంజురీ, లాస్, డ్యామేజ్ మెటీరియల్ ఇన్ ప్రాపర్టీ డ్యామేజ్ అండ్ ఈవెన్ డెత్. సేఫ్టీ గురించి, ఫైర్ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఫైర్ అండ్ సేఫ్టీ సురక్షితంగా మనం ప్రతి ఒక్కటి పాటిస్తే సేఫ్టీ పరంగా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మనం ఆర్పుట కూడా ఇప్పుడు నేను చెప్పిన మెథడ్స్ ద్వారా ఆర్పటం చేయవచ్చు. ఫైర్ ఎక్స్టింగ్విషర్ మెథడ్ ద్వారా మనకు ఎమర్జెన్సీ నెంబర్స్ 101 కాల్ చేయడం, ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. 101 కాల్ చేయడం, లొకేషన్ చెప్పడం చేయాలి. మనకు అందుబాటులో ఉన్న ఫైర్ ఎక్విప్మెంట్తో ఆర్పటం కూడా చేయాలి. ఐ హోప్ you got some useful information from this video. Please kindly remember this and follow it. Safety start with you. Thank you. ధన్యవాదాలు.